దోస్తులు, ఇగో మా వరలక్ష్మి ఈరోజు ఏం చేసింది తెలుసా? ఏం చేసిందో చెప్పాలా? చెప్తే మీరు బాధపడతారు, నేను ఇంకా ఎక్కువ బాధపడతాను. అందుకే కోట్ వేసుకుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు ఘటాలు మొత్తం చూసిన, లైవ్ పెట్టిన. ఎవరైనా చూడాలనుకుంటే లైవ్లో వెళ్ళి చూడండి. ఏం చేస్తున్నారా? చికెన్ నేను ఏం చేసిన అంటే, ఘటాలకి పొయ్యి వచ్చింది, నేను తెస్తా అన్న. 8:30 అయింది, ఇప్పుడు ఇంచుమించుగా 9:10 అవుతుంది. ఈ మధ్య చికెను ఉడకలేదు, ఉడికింది మళ్ళీ మధ్యలో పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇదేందో ఐడియా బాగుందని కుక్కర్లో తీసుకొని, కుక్కర్ చూస్తారుగా, కుక్కర్లో తీసుకొని మొత్తం ఒక 5-6 విజిల్ వేసిన తర్వాత ఫ్రైలాగా చేసుకొని తింటున్నాం. సో ఇంకెందుకు అంటే, రేపు సోమవారం కాబట్టి రేపు తినలేము. సో అందు గురించి ఈరోజు మాత్రం ఇలా చేస్తున్నాము. మా వరలక్ష్మితో మాట్లాడుకుందాం. వరలక్ష్మి ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా బేట? ఏమైంది నీకు? చలి వచ్చింది చూసుకోరా, ఇట్లనే ఉండదు మా మాటలన్నీ. ఇంకా చూడండి సార్ ఫ్రెండ్స్, మా వరలక్ష్మికి ఇష్టంగా చేయాలనుకుంటే ఒక ఫ్రై తప్పితే ఇంకేది ఇష్టంగా అయితే చేయదబ్బా. ఎందుకు మమ్మీ, నీకు చికెన్లో ఏమంటే ఎక్కువ ఇష్టం? బిర్యానీ ఇష్టమా, ఫ్రై ఇష్టమా, చికెన్ 65 ఇష్టమా, ఏమి ఇష్టం రా మొత్తం మీద? బిర్యానీయా? ఎందుకు? ఒక రీజన్ చెప్పయ్యా. ఒక్కసారి వేడిగా అయిన తర్వాత కాదు మమ్మీ, బజ్జీలు చూసినావా అని ఫస్ట్ టైం చేసినప్పుడు సూపర్గా అయినాయి. సెకండ్ టైంకి వచ్చే లోపలికి ఎట్లయినాయి అవి? ఆ చికెన్ పొడి ఏవా? ఏమైంది పొద్దుగాల? నువ్వుకి ఒకటే చెప్తున్నా మమ్మీ, పొద్దుగాల పూట నీళ్ళల్లో దడవకు. బాసాన్లు దోమాలి అంటే బాసాన్లు దోము, బట్టలు ఉతకాలని ఊకే దమ్ము చేయకు, అర్థమైందా? నా మాటిను. కొద్ది రికవర్ అయిన తర్వాత చెయ్యి. మీ డాడీకి బాగాలేదు, మీ మమ్మీకి బాగాలేదు, ఇప్పుడు నీకు బాగాలేకపోతే ఎవరు చూడాలని? నేను చూస్తా, పని ఎవరు చేయాలా? ఎవరో యాద్ చేసుకుంటున్నారు నన్ను. ఎవరు అనుకుంటున్నావు? మస్తు ఈ మధ్య నాకు చాలా మారిపోయినావు. నువ్వు ఫోన్ చేస్తలేవు, ఏం చేస్తలేవు? అవు భయ్, నేను నీకు చేస్తలేనా? తిన్నావా, ఏం చేస్తున్నావా అని చెయ్యాలా మరి. భర్త ఎక్కడున్నాడు, ఏడున్నాడు, పని చేస్తున్నాడా, పనుకున్నాడా, లేచిండా? అన్నీ ఉప్పు వేయలేవు, అస్సలేవులేవు ఉప్పు, ఆవ గింజ బి వేయలేవు. అట్లా ఉంటుంది మా భార్యకి, మతి మార్పు ఉంటుంది భయ్యా. కొద్దిగా మమ్మీ. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే కొద్దిగా లేట్ వస్తుంది. బాయ్ బాయ్ బాయ్. ఇంకా నా కోసం అయితే అరికలు చేసినావారా? అరికలు అయితే వేసింది. ఈ వెదర్ కూల్ ఉంది కదా, సో మన అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి ఒకటే సజెషన్ ఇస్తున్నా, ఎక్కువ వర్షంలో తిరగకండి. వెదర్ బాగాలేదు, హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఇన్ని గానం దోమిందా. ఇంకోటి ఏంటంటే మక్కిక ఫీవర్ వస్తుంది. సో మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే, మా వరలక్ష్మి చికెన్ ఎట్లా చేసిందో అది బి చూపిస్తా. అయిపోయిందారా? సో చికెన్ అయితే ఇలా చేసింది భయ్యా. నా జీవితం మొత్తం ఉప్మానే ఏమో. ఇంకేం చేస్తలేవే మమ్మీ అప్పుడులాగా? ఈరోజు ఉప్మా ఉప్మా ఉప్మా. అబ్బా, ఈరోజు నా భార్య వేడి నీళ్ళు
నువ్వు తాగనికేనా నాక చల్ల నీళ్ళు తగ్గి నా మంచి మాటిన ఎందుకేమోరా నాయన చెప్తే ఇనిసావు నువ్వు మళ్ళీ అంటావు ఏడ్చేస్తావు చెప్పి నాకైతే బేజారు వస్తుంది భయ్యా. మా వరలక్ష్మి చికెన్ ఎట్లా చేసిందో చూద్దామండి. చూసారా నా మీద ప్రేమనో చికెన్ మీద ప్రేమనో కానీ ఇప్పటివరకు తినలేదు, లేకపోతే ఎప్పుడో తినలేదా అనే అంటుండే. అవునండి నిజం చెప్తున్నా, రేపు చెప్తా చూడు. అదంతా వేసుకొని తిను, మంచిగా ఉంది మమ్మీ, టేస్ట్ బాగుంది, ఉప్పు వేసుకోకు. చికెన్ బాగా చేస్తే ఇలా తింటుంది మా వరలక్ష్మి. మరి నేను తిన్నానా? అంత కారం ఉందా? నాకు బి సీది చీమిడి జలుబు. జిందా దిల్స్ మాల్ ఉందా మన దగ్గర? ఉంది. రేపు పొద్దుగాల పిలుద్దాం ఆవిరి, సరేనా? లేట్ అయిపోయింది కదా తినడానికి ఈరోజు. నేను ఆడికి వెళ్ళొచ్చిన, అమ్మో వర్షం అయితే కుమ్మింది ఆయన. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అమ్మ నువ్వు ఇప్పుడు దోమకు పొద్దుగాల దోమకు మీ మమ్మీ దగ్గర తీసుకుపోయి దోంపి. మరి ఏమొద్దు, వెదర్ కూల్ ఉంది, వద్దు ఏం అవసరం లేదు. నీ దయ వల్ల ఈరోజు రైస్ తిన్నా ఇంత కాదు ఇంత తిన్నా.